ఇండస్ట్రీలో ముక్కుసూటితనంతో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే హీరోలలో ఒకరు జగపతి బాబు. ఈయన ప్రశంసల్లో ఒక నిజాయితీ ఉంటుంది. ఎలాంటి డ్రామా ఉండదు. ఇండస్ట్రీలో సీనియర్ హీరోల దగ్గర నుండి నేటి తరం స్టార్ హీరోల దగ్గర వరకు ప్రతి ఒక్కరితో జగపతి బాబుకి ఉన్నటువంటి సాన్నిహిత్యం సాధారణమైనది కాదు. నేటి తరం స్టార్ హీరోలతో ఆయన ఇప్పటికే 2-3 సినిమాల్లో కలిసి నటించేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఆయన కలిసి రీసెంట్ గానే పెద్ది అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో ఆయన పోషించిన అప్పలసూరి అనే పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గతంలో రామ్ చరణ్ ఆయన రంగస్థలం అనే చిత్రం చేశాడు. ఈ 2 సినిమాల్లో చరణ్ తో కలిసి పనిచేసిన అనుభవం గురించి, అదే విధంగా పెద్ది మూవీలో విశేషాల గురించి డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు బుచ్చిబాబు జగపతి బాబు. ఈ ఇంటర్వ్యూలో ఆయన గతంలో చరణ్ విషయంలో చిరంజీవితో తనకు ఎదురైన ఒక సందర్భం గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ మొట్టమొదటిసారి అద్భుతంగా నటించాడని అన్నాను. అందుకు చిరంజీవి గారు ఫీల్ అయ్యారు. అదేంటి జగపతి బాబు అలా అనేసామన్నాడు. నిజంగా నాకు అనిపించింది చెప్పాను సార్ అన్నాను. కానీ రామ్ చరణ్ కెరీర్ అక్కడి నుండి ఎవరు ఊహించని స్థాయికి చేరుకుంది. నటుడిగా ఆయనను ఎవరు చూడనంత పీక్ రేంజ్ ని చూసేశాడు. ఈ రోజు చెప్తున్నాను, పెద్ది చిత్రం రామ్ చరణ్ కెరీర్ లోనే నెంబర్ 1 పర్ఫార్మెన్స్ గా నిలిచిపోతుంది. అంత అద్భుతంగా నటించాడు. చిరంజీవి గారి అబ్బాయిని ఇంత కష్టపెట్టిన డైరెక్టర్ బహుశా ఇండియాలోనే నువ్వేమో అంటూ జగపతి బాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఇంకా ఆయన మాట్లాడుతూ, నా కెరీర్ లోనే అప్పలసూరి క్యారెక్టర్ టాప్ 5 లో ఒకటిగా ఉంటుంది. ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ డైరెక్టర్ ఫోన్ చేసి నాతో ఒక మాట అన్నాడు. అదే అప్పలసూరి క్యారెక్టర్ ఇతర భాషలకు సంబంధించిన టాప్ నటులు చేస్తుంటే పొగడ్తలతో ముంచెత్తేవారు, వేరే లెవెల్లో లేపేవాళ్ళు. కానీ తెలుగువాడు అవడం వల్ల ఈ పాత్ర గురించి రివ్యూవర్స్ ప్రత్యేకంగా మాట్లాడడం లేదు. తెలుగు ఆర్టిస్ట్ గా పుట్టడం మీ దురదృష్టం అని అన్నాడు అంటూ జగతి బాబు చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.